మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం జరుగుతోంది. మొదట చైర్మన్ పై అవిశ్వాస ఓటింగ్, తర్వాత వైస్ చైర్మన్ పై ఓటింగ్ ను నిర్వహించనున్నారు. అవిశ్వాసం కోరుతూ 30 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. 49 మందిలో 33 మంది సభ్యులు ఉంటేనే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంప్ల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్లు చేరుకుంటున్నారు. అయితే తమ పార్టీ కౌన్సిలర్లకు ఇప్పటికే విప్ జారీ చేసింది బీఆర్ఎస్. విప్ ను సైతం లెక్క చేయకుండా కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ నేతృత్వంలో ప్రస్తుతం 20 మందికి పైగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నట్లుగా సమాచారం. రైటిక మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్రాచారి, శ్వేత, మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రవినాయక్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ప్రస్తుతానికి ఇప్పుడు 36 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరయ్యారు. 13 మంది మొత్తం 49 మందికి సంబంధించి కౌన్సిలర్ ఉండగా 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరయ్యారు. దీంతో దాదాపుగా మిగిలిన మొత్తం బీజేపీ అలాగే ఎంఐఎం కౌన్సిలర్తో కలుపుకొని మొత్తం 36 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు రావడంతో ఒక్కసారిగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కొనసాగుతుంది. కాంగ్రెస్ వైపు కూడా ఇప్పటికే అవిశ్వాసం నెగ్గే అవకాశాలు కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే అవిశ్వాస తీర్మానం కొనసాగుతుంది. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశానికి ఈ అవిశ్వాసానికి గైర్హాజరైన నేపథ్యంలో కూడా దాదాపుగా మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నది. అయితే 37 మంది అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ స్థానిక మాజీ మంత్రి నేతృత్వంలో ఇప్పటికైతే ఒక దెబ్బగా చెప్ప తప్పదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే ఓటమి చేసిన నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ నెగ్గుతున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్ప తప్పదు. అత్యంత పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీని చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ దక్కించుకునే దాదాపుగా అవకాశాలు అన్ని కూడా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పక తప్పదు. అత్యధిక సంఘం 37 మంది సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 13 మంది సభ్యులకు పడుపు ముగ్గురు పరిశీలించి ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డితో సహా మొత్తం 37 మంది అంటే 36 మంది కౌన్సిలర్లు అలాగే ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి సహా మొత్తం 37 మంది సభ్యుల సంఖ్య కలిగినటువంటి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వైపు పూర్తిగా పరిస్థితులు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అవిశ్వాసం నెగ్గిందా లేదా దానిపైన కూడా మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. దీనికి సంబంధించి కూడా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ సంబంధించి ఎలా ఉండబోతుంది, అవిశ్వాసం ఎవరు నెగ్గబోతుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠ లేకుండా పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగానే చెప్పక తప్పదు. శ్వేత, నరేంద్రాచారి ఇప్పటికే విప్ ని జారీ చేసింది ఇటు బీఆర్ఎస్ కూడా. సో దీన్ని కూడా పక్కన పెట్టి లెక్క చేయకుండా ఆల్మోస్ట్ 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పటికే ఉన్నారు. ఇంకా 33 మంది ఉంటేనే అవిశ్వాసం నెగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. సో మీరన్నట్లుగా ఇది బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బే కావచ్చు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎంతమంది కౌన్సిలర్లు చేరుకుంటున్నారు మున్సిపల్ కార్యాలయానికి? ఇప్పటికే రావాల్సిన సభ్యులందరూ కూడా ఇప్పటికే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా 13 మంది అంటే 37 మందిలో ఇప్పటికీ చాలా మంది కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. మిగిలిన 13 మంది కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ చైర్మన్ పదవిని కోల్పోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు అలాగే అధ్యక్షులు కూడా ఇప్పటికే ఇక్కడికి రాక గైర్హాజరైన నేపథ్యంలో కూడా
మిగిలిన సభ్యులందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిన పరిస్థితి. అయితే ఇప్పటికైతే 36 మంది కౌన్సిలర్లు అలాగే ఎమ్మెల్యేతో సహా కలుపుకొని 37 మంది బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం నెగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. కావాల్సింది మాత్రం 33 మంది సభ్యులే. అయితే మరో ఎక్కువ సభ్యులు ఉన్న నేపథ్యంలో కూడా మరో 3 సభ్యులు ఎక్కువ నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపే ఈ అవిశ్వాసం నెగ్గే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా మహబూబ్నగర్ లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పతప్పదు. ఈ ప్రక్రియ తర్వాత అధ్యక్ష దీనికి సంబంధించిన చైర్మన్ పదవి కూడా ఎన్నిక కూడా ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జిల్లా కలెక్టర్ రవీంద్ర కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ రానున్న 45 గంటల్లో కూడా పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. చైర్మన్ పదవికి అలాగే వైస్ చైర్మన్ పదవికి కూడా ఈ ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సాధ్యమైనంత త్వరగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తానికి ఎంఐఎం అలాగే బీజేపీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు మరి కాసేపట్లో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా కాంగ్రెస్ వైపే ఈ అవిశ్వాస తీర్మానం మొగ్గు చూపే కనిపిస్తుంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ.